కారుకైనా బస్సుకైనా ఒకటే ఇంజన్ ఉంటది. అప్పుడప్పుడు రైళ్లకు రెండు ఇంజన్లు పెడతారు. గూడ్స్ బండ్లు బాగా బరువు తీసుకుపోతాయి కాబట్టి ఆగిపోకుండా ఉండడానికి రెండు ఇంజన్లు పెడతారు. పెద్ద పెద్ద గాలి మోటార్లకు సుతం రెండు ఇంజన్లు ఉంటాయి. కానీ ఒకటే బండికి 10 ఇంజన్లు పెడితే ఎట్లుంటది? అదేంది ఒక్కదానికి 10 ఇంజన్లు ఏందని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. డబుల్ ఇంజన్ పాలన 400 సీట్లని చెప్పుకున్న బీజేపీకి పబ్లిక్ గట్టిగానే సురుకు పెట్టిండ్రు. మీ డబుల్ ఇంజనం సకదానం మాకు తెలియదా అని జరంత గట్టిగానే ఓటుతోటి ఆరుచుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు సోపతి పార్టీతోటి కలిసి మళ్ళా సర్కారులో కూర్చుంటున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఈసారి డబుల్ ఇంజన్ కాదు, మస్తు ఇంజన్ల పాలన రాబోతున్నది. పోండ్రి ఇక చూడండి, ఇంజన్లు లెక్క పెడదాం. అనుప్రియ మేడం, జితన్ రామ్ సార్, చిరాగ్ పాశ్వాను, ఏక్నాథ్ షిండే, నితీష్ కుమార్, చంద్రాలు సారు, ఇక అవతలి పక్కకు పవనాలు సారు, కుమారస్వామి సారు, అజిత్ పవారు సారు, నడిమిట్ల మోడీ, అమిత్ షా సార్లు. ఇంజన్లని మనుషులను చూపిస్తున్నానని పరేషాన్ కాకుండ్రి. ఇక ఇప్పటి సంది మోడీ సర్కార్ కు వీళ్ళే ఇంజిన్లు అన్నట్టు. రెండు ఇంజన్లు ఉన్నప్పుడే జోర్దార్ పాలన చేసినామని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఇన్ని ఇంజన్లు వచ్చినాయి, పాలన ఇంకింత జోరు మీద ఉంటదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ అన్ని ఇంజిన్లు ఒక లైన్ మీద పోతే బండి నడుస్తుంది. ఇంజిన్లన్నీ శరోదిక్కు గుంజితే బండి ఉరుకుడు కాదు, పట్టాలు తప్పి పల్టీలు కొడుతుంది. ఒక్క ఇంజిన్ అటు చేసినా మోడీ సార్కు పరిశానే ఉన్నది. చూడాలి మరి ఇన్ని ఇంజన్లతోని సంసారం ఎట్లా నడిపిస్తారో. బండి స్టేషన్ దాకా పోతుందో, నడిమిట్లనే పట్టాలు తప్పుతుందో.